స్పిరిచువల్ గిఫ్ట్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉన్నది. హోప్ఫుల్లీ ఎప్పుడైనా కిరణ్ కానీ లేకపోతే వేరే పాస్టర్స్ కానీ అసలు ఆత్మీయ వరముల గురించి బైబిల్ ఏం చెప్తుంది, మారు మనసు పొందిన ప్రతివాడి జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు ఏదో ఒక ఆత్మీయ వరం ఇస్తాడని బైబిల్లో ఉన్నది. మీరు మారు మనసు పొందిన దినమే పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మీ హృదయంలోకి ప్రవేశించి మీ హృదయాన్ని ముద్రిస్తాడో, ఓకే, ద హోలీ స్పిరిట్ హూ సీల్స్ యువర్ హార్ట్, హూ కమ్స్ ఇన్ టు యువర్ లైఫ్ విల్ బ్రింగ్ అట్లీస్ట్ వన్ స్పిరిచువల్ గిఫ్ట్. ఒక్కటైనా, ఒకటి కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, బట్ ఒక్కటైనా మారు మనసు పొందిన ప్రతి ఒక్కరి జీవితంలో ఒకటైనా ఆత్మీయ వరం అయితే ఉంటుందని బైబిల్ చెప్తుంది మనకి. కొత్త నిబంధనలో చాలా బ్యూటిఫుల్గా దీని డిస్క్రిప్షన్ ఉంటుంది. అయితే నేను కొన్ని వచనాలు చెప్తా, ఇవి మీరు రాసుకోండి. నేను దాన్ని వివరించను, ఎందుకంటే తర్వాత పాయింట్స్కి ఎక్కువ సమయం గడుపుతా కాబట్టి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. రోమన్స్ 12:4-16. ఒక శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినట్లు ఆ అవయములు అన్నిటికీ ఒకటే పని ఎలాగైతే ఉండదో అలాగే అనేకులమైన మనము, వినండి, అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము, ఆగండి, మీ తెలుగు బైబిల్లో మీరు ఎట్లా చదివితే ఒకనికి ఒకడు ప్రత్యేకముగా అవయములై ఉన్నాము అని ఉన్నది కదా. యాక్చువల్గా అదంతా యాక్యురేట్ ట్రాన్స్లేషన్ కాదండి. నేను అదే పదాన్ని, అదే వచనాన్ని ఇంగ్లీష్లో కూడా చదువుతాను. అఫ్కోర్స్ మీకు గ్రీక్ హీబ్రూలు ఏం రావు కాబట్టి దాని గురించి మీరు ఏం చింతపడకండి. కానీ పాస్టర్లుగా మేము మీకు వాక్యం చెప్పకముందు అసలు ఒరిజినల్గా ఏముందో కూడా చూడాలి, అప్పుడే కరెక్ట్గా చెప్పగలం. అయితే నేను మీకు ఇంగ్లీష్లో చదివి వినిపిస్తా. ఇప్పుడు తెలుగులో చదివినానికి ఇంగ్లీష్లో చదివినానికి ఏంటి తేడా మీకు అర్థమవుతుంది. ఇంగ్లీష్లో చదివినప్పుడు చూడండి, దో మెనీ ఫ్రమ్ వన్ బాడీ అండ్ ఈచ్ మెంబర్ బిలాంగ్స్ టు ఆల్ ద అదర్స్. బిలాంగ్స్ టు ఆల్ ద అదర్స్. ప్రతి వ్యక్తి మిగతా వాళ్ళకు కనెక్ట్ అయి ఉన్నాడు. బిలాంగ్స్ టు ఆల్ ద అదర్స్. వీ హ్యావ్ డిఫరెంట్ గిఫ్ట్స్ అకార్డింగ్ టు ద గ్రేస్ గివెన్ టు ఈచ్ ఆఫ్ అస్, బట్ బిలాంగ్స్ టు అదర్ మెంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం అందరం కూడా అందరికీ చెందిన వాళ్ళం. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనందరం కూడా క్రీస్తుకు చెందిన వాళ్ళం. అది చాలా ప్రాముఖ్యం. సో దేవుడు మనకు డిఫరెంట్ గిఫ్ట్స్ ఇచ్చాడండి. కొంతమందికి బోధ చేసే గిఫ్ట్ ఇచ్చాడు, కొంతమందికి నాయకత్వం చేసే గిఫ్ట్ ఇచ్చాడు, కొంతమందికి అడ్మినిస్ట్రేషన్, కొంతమందికి ఆతిథ్యం ఇచ్చే గిఫ్ట్. అట్లా పరిశుద్ధాత్మ దేవుడు మనకు చాలా డిఫరెంట్ గిఫ్ట్స్ ఇచ్చాడు. అయితే మీ గిఫ్ట్ ఏంటో మీరు కనుక్కోవాలా. కనుక్కొని ఆ గిఫ్ట్ను మాత్రమే మీరు కంటిన్యూస్గా యూజ్ చేస్తే అది దేవునికి మహిమ తీసుకొస్తుంది, మీకు చాలా తృప్తిని తీసుకొస్తుంది, ఇతరులకు కూడా చాలా ఆశీర్వాదం వస్తుంది. ఏది, మీ గిఫ్ట్ మీరు వాడితే. కానీ మీకు ఇచ్చిన గిఫ్ట్ను మీరు వాడకుండా మీకు ఇయ్యని గిఫ్ట్ను వాడే ప్రయత్నం మీరు చేస్తే అప్పుడు అది మీకు తలనొప్పే కాదు, కానీ మీ చుట్టూ వాళ్ళందరికీ ఇంకా తలనొప్పి అవుతుంది. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే మీకు ఇది అర్థం చేసుకోవడం కోసం. నేను ఒక మెడికల్ డాక్టర్ అనుకోండి. మెడికల్ డాక్టర్ అంటే నాకు సర్జరీలు చేయడము, ట్రీట్మెంట్లు ఇవ్వడము, ఇది నా స్ట్రెంగ్త్, ఇది నా తలాంతు, లేకపోతే ఇది నా అంటే నా ట్రైనింగ్. బట్ నువ్వు ఇంత మంచి డాక్టరు కాబట్టి, నీకు ఈ ఏరియాలో ఇంత మంచి జ్ఞానం ఉంది కాబట్టి ఈ ఇల్లు కట్టే విషయంలో కూడా వచ్చి కొంచెం మంచి సలహాలు, కొంచెం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా సలహాలు అని అడిగారు అనుకోండి మీరు. నేను మంచి డాక్టర్నే కావచ్చు, కానీ ఈ ఏరియాలో నాకేమీ తెలియదు. ఒక తాపీ మేస్త్రికి తెలిసిన సంగతులు కూడా డాక్టర్కు తెలియదు. ఈయన పెద్ద ఐటీఐ కూడా చదవలేదు, తాపీ మేస్త్రి ఉత్తనే సిమెంట్లు వేసేవాడు, కానీ కొన్ని ఏళ్ళ నుండి కన్స్ట్రక్షన్ వర్క్లో ఉన్నాడు. ఇంత జ్ఞానం ఉన్న ఈ వ్యక్తి ఈ ఏరియాలో ఏమీ కూడా, ఈ తాపీ మేస్త్రికి అనారోగ్యం వస్తే ఈయనకు డాక్టర్ అవసరం. డాక్టర్ దినమంతా పనిచేసినాక ఇంటికి పోవడానికి ఇల్లు కట్టే తాపీ మేస్త్రి డాక్టర్కి అవసరం. వీళ్ళిద్దరు చాలా డిఫరెంట్ పీపుల్. ఈయన చేసేది ఈమె చేయలేదు, ఈమె చేసేది ఈయన చేయలేడు. కానీ ఈయన చేసేది ఈమెకు అవసరం, ఈమె చేసేది కూడా అంతే కదా. క్రీస్తు శరీరంలో అట్లా అన్ని గిఫ్టెడ్ పీపుల్ సంఘంలో చాలా అవసరం అండి. ఆల్ డిఫరెంట్ గిఫ్ట్స్ మనకు కావాలి. ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు కావాలా, టీచ్ చేసేవాళ్ళు కావాలా, కౌన్సిలింగ్ చేసేవాళ్ళు కావాలా, వంట వండే వాళ్ళు కూడా కావాలా. అట్లా అందరికీ కూడా సంఘంలో స్థలం ఉన్నది.
అయితే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీ గిఫ్ట్ ఏంటో కనుక్కోండి, ఆ గిఫ్ట్నే నమ్మకంగా దేవుని మహిమార్థమై వాడండి. కానీ మన ప్రాబ్లం ఏంటంటే మనకున్న గిఫ్ట్ మనకు నచ్చదు. సాధారణంగా మీకు ఆతిథ్యం గిఫ్ట్ ఇచ్చాడు అనుకోండి, ఈ గిఫ్ట్ ఎవరికి కావాలండి? ఆతిథ్యం గిఫ్ట్ అందరికీ వండి పెట్టడం, గిన్నెలు కడగడం, అది ఎవడు చూస్తాడు, ఎవడు పట్టించుకుంటాడు? అదొక పెద్ద గిఫ్టేనా? అదొక పెద్ద భారం అనిపించదు మీకు. బట్ బైబిల్ అంటుంది, ఇప్పుడు పాస్టర్ కిరణ్ మంచి వాక్యం చెప్పగలడు అనుకోండి, మంచి వాక్యం చెప్తాడు కాబట్టి ఇక్కడికి వచ్చి వాక్యం విన్నాక, ఇప్పుడు ఆయన వాక్యం ఆయన గిఫ్ట్ కాబట్టి వాక్యం ఆయన చేశాడు. ఈ వాక్యం అయినాక మీరు అందరు భోజనం అయితే చేయాలి కదా. ఆ భోజనం చేసే పని వాడికి చెప్పారనుకోండి, ఇంకొక పూట బతుకుంటారు మీరు ఆడు భోజనం తింటే. అది ఆయన గిఫ్ట్ కాదు, అది చేయాల్సింది ఎవరు? దానికి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. ఆ పని వీళ్ళు చేసినా, ఈ పని వాళ్ళు చేసినా అది నడవదు. ఇప్పుడు ఆ వంట వండే అతనికి ఆ గిఫ్ట్ని తీసుకొచ్చి, అయ్యా రేపు ప్రసంగం నువ్వు చేయి, రేపు నేను వంట నేను చేస్తాను, వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు అనుకోండి ప్రోగ్రామ్, అదే మీ ఆఖరి దినమైద్ది. అది ఎక్స్చేంజ్ చేసే నీకు ఇచ్చిన గిఫ్ట్ను నువ్వు దేవుని మహిమార్థమై నమ్మకంగా వాడంతే. అయితే ప్రాబ్లం ఏమవుద్దంటే మానవులుగా కొన్ని గిఫ్ట్లు పాపులర్ గిఫ్ట్స్, అంటే జనాల ముందు నిలబడే గిఫ్ట్లు, ఆకర్షణీయంగా ఉండే గిఫ్ట్లు, స్టేజ్ల మీద ఉండే గిఫ్ట్లు, కొంచెం అంటే ఎక్కువ విజిబుల్గా ఉంటుంది, అంటే ఎక్కువ కనబడతాయి అవి. వంట వండే గిఫ్ట్ ఎవరికి కనబడుతుంది చెప్పండి? మీరు ఎవరైనా చూస్తున్నారా ఇంతకు అక్కడ వంట ఎవరు వండుతున్నాడు? మనకెవరు ఇప్పటిదాకా, అంటే నేనైతే ఆయన పరిచయం చేసుకోలేదు, ఆయన నేను ఇంకా పరిచయం చేసుకోలేదు. మీరు వచ్చినప్పటి నుండి 2 రోజుల మీటింగ్లో ఉండి ఈయనను నన్ను ఒకటే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది విజిబుల్ గిఫ్ట్. మీరు ఇక కనబడుతూనే ఉంటుంది, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా. బట్ ఇది ఒక చిన్న భాగం అండి, ఇంత పెద్ద కాన్ఫరెన్స్లో ఇది ఒక చిన్న భాగం మాత్రమే. అక్కడ చేసే వాళ్ళు ఆ పని చేయకపోతేలే, ఇక్కడ చేసేవాడు ఈ పని కూడా చేయలేడు, ఎఫెక్టివ్గా చేయలేడు. మీరు ఇంత మంచి కూర్చొని ఇంత మంచిగా వినగలుగుతున్నారు అంటే, మీరు కూర్చొని వినగక ముందు ఈ రూమ్ క్లీన్ చేసినోడు ఒకడు ఉంటాడు, చైర్లు సెట్ చేసినోడు ఒకడు ఉంటాడు, సౌండ్ సిస్టమ్ పెట్టినోడు ఉంటాడు. వీళ్ళందరూ ముందు వెనక వచ్చిపోయేటోళ్ళు. కానీ ముందు వెనక వచ్చేటోళ్ళు ఎవరు చూడడు కదా, మెయిన్ దానికి వచ్చిన వాళ్ళు చూస్తారు. అక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది. మీ అందరికి కూడా ఇదే కావాలా? ఎందుకంటే ఇప్పుడు పొద్దున వచ్చి ఎవడో ఒకటి ఊడ్చాడు, ఇది ఎవరికి తెలుసు? ఎవరన్నా ఊడ్చిన వాడికి థ్యాంక్ యూ చెప్పినామా మనం? అసలు ఎవడు ఊడిస్తే మనకేం తెలుసు? అదే ఈ ప్రసంగం అయినాక మీరందరూ చాలామంది అన్న సూపర్ ఉంది సూపర్ ఉందని అయితే చాలామంది అంటారు కదా. ఇట్లా అయ్యేసరికి ఆ ఊడ్చేటవాడికి చాలా నిరుత్సాహం కలుగుతుంది. ఛట్, నా బతుకంతా ఊడ్చుడే అవుతుంది. ఇదేం గిఫ్ట్ ప్రభా, ఇస్తే ఇచ్చినావు కానీ మంచిగా కొంచెం ప్రీచింగ్ గిఫ్టో, సింగింగ్ గిఫ్టో, గిటార్ కొట్టే గిఫ్టో, ఏదో ఒకటి స్టేజ్ ఎక్క ఒక గిఫ్ట్ ఒకటి రాదు. ఎటు చేసి స్టేజ్ ఎక్కాల ప్రభా నేను? ఏం లేకపోతే చిన్న ఓపెనింగ్ ప్రేయర్ క్లోజింగ్ ప్రేయర్ అని ఎటు చేసి స్టేజ్ ఎక్కే గిఫ్ట్ నాకు అంటే ఇది అట్లీస్ట్ ఆ సార్కు లీస్ట్ వచ్చింది కాబట్టి అంటాడు, ఆయనకు ఓపెనింగ్ ప్రేయర్ వచ్చింది, అట్లీస్ట్ ఇచ్చిన ఇవ్వకపోతే కొట్టేటట్టున్నాడు ఆయన వాళ్ళని. ఇంకా నయం ఆయనకు ఓపెనింగ్ ప్రేయర్ ఇచ్చినావు నువ్వు, అట్లీస్ట్. అది మన సమస్య అండి. దేవుని మహిమార్థమై చేసేవాడండి ఇట్లాంటి అడ్డమైన పోలికలు పోల్చుకోడు. దేవుడు నాకు ఈ గిఫ్ట్ ఇచ్చినాడు, సంతోషంగా దేవుని మహిమార్థమై నేను చేస్తున్నా. వంటే కానీ, ఊడవడమే కానీ, ఈ పిఏ సిస్టమ్ పెట్టడం కానీ, రికార్డింగ్ చేయడం కానీ, దీని తర్వాత అంతా ఎడిటింగ్లు, ఈ వాళ్ళు ఎన్నో పనులు చేస్తారండి. ఇప్పుడు యూట్యూబ్లో ఇదంతా బ్యూటిఫుల్గా రావడానికి దీనికంటే ముందు ఎంతోమంది ఎన్నో పనులు చేస్తారు. అయితే సాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎవరు చేసిండ్రు అనేది ఎవరికి తెలియదు. ఈ స్క్రీన్ మీద కనబడేటోడు ఒక్కడికి మాత్రం చాలా వచ్చేస్తూ ఉంటుంది. అక్కడే మన పాపపు స్వభావం ఏమంటా ఉంటుందంటే, నాకెందుకు ఈ గిఫ్ట్ ఇచ్చిన ప్రభా, నాకు ఆ గిఫ్ట్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది. దేవుడు అక్కడ ఏమని ఉంటుందంటే బైబిల్లో చాలా క్లియర్గా, పరిశుద్ధాత్మ దేవుడే నిర్ణయించినాడు ఎవరికి ఏమి ఇవ్వాలని. ఆయన ఇట్లా ఒక చిన్న లిస్ట్ ఇచ్చి ఎవరికి ఏం కావాలో తీసుకొని అడగలే. అట్లా అడుగుంటే అందరు ఇదే తీసుకునేటోడు. అప్పుడు అక్కడెవడు ఉండేటోడు కాదు. అందరూ స్పీకర్లు అయితే కుర్చీలు ఎందుకండి మరి? దేవుడు ఆ ఆఫర్ ఇవ్వలే మీకు, అమ్మ నీకేం కావాలమ్మా, నీకేం కావాలి, నిన్ను ఎవడు అడగలే. బ్యూటిఫుల్ ఉన్నదండి బైబిల్లో. పరిశుద్ధాత్మ దేవుడే ఆయన నిర్ణయించినాడు అని ఉంటుంది. ఓకే, ఇట్స్ నాట్ యువర్ డెసిషన్. యూ కెన్ ఆస్క్, నువ్వు అడగొచ్చు, లేకపోతే నువ్వు అపేక్షించవచ్చు.
అంటే ప్రభా నాకు మరి ఆ గిఫ్ట్ కూడా ఇస్తావా అని అపేక్షించవచ్చు కూడా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు అపేక్షించినంత మాత్రం ఆయన ఏమి ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు ఏమి హ్యాండిల్ చేయగలవు, ఏమి చేయలేవు, ఏది నీకు మేలు ఏది నీకు హానికరమో ఆయనకు తెలుసు. మనం కూడా మన పిల్లలు ఏదేదో అడుగుతారు, అడిగిన ఇవ్వం కదా. మీకు తెలుసు వాడికి ఏది క్షేమం ఏది హ్యాండిల్ చేయగలడో అది మాత్రమే మీరు ఇస్తారు. బ్యూటిఫుల్గా బైబిల్ ఏమనంటే పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయిస్తారండి మీకు ఏది ఇవ్వాలని. ఆయన నిర్ణయించి ఆయన ఇచ్చాడంటే ఆయన జ్ఞానంలో హీ డిసైడెడ్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ షుడ్ డూ. కాబట్టి ఆయన ఇచ్చాడు కాబట్టి కృతజ్ఞతతో తీసుకోండి. వాట్ ఎవర్ దట్ గిఫ్ట్ ఈస్, సంతోషంగా సేవించండి. దేవుని కోసం చేయండి. ఎప్పుడైనా మనుషులు గమనించినరా లేదా, మనుషులు మెచ్చుకుంటారా లేదా అని దానికోసం చేయకండి. యాక్చువల్గా ఒక చిన్న టిప్ చెప్పాలండి మీకు. ఈ తెర వెనక చేసే వాళ్ళకి దేవుని నుండి చాలా ఆశీర్వాదం ఉంటుందండి. ఎందుకంటే చాలామంది మనుషులు గమనించరు వాళ్ళు ఎవరు చేస్తున్నారు. తెర వెనుక చేసే వాళ్ళ ఎంకరేజ్మెంట్ కోసం నేను ఈ సంగతి చెప్తున్నా. దేవుడు నాకు తెర వెనుక చేసే గిఫ్ట్ ఏమి కూడా ఇవ్వలేదండి. నా అన్ని తెర ముందు చేసే గిఫ్ట్లే. నాదంతా పబ్లిక్ ఫిగర్ షో హంగామా చేస్తా. అసలు మా ఆవిడని మీరు చూస్తలే, అసలు నేను మా ఆవిడ ఎంత డిఫరెంట్ అంటే ఆమె స్టేజ్ ఎక్కదు, మీరు బతిలాడినా ఎక్కదు. ఆమె స్టేజ్ ఫిగర్ కాదు, స్టేజ్ వెనక ఎంతో పని చేస్తూ ఉంటుంది ఆమె. అయితే స్టేజ్ మీద ఉన్నవాడికి స్టేజ్ మీదికి రాని వాడికి ఒక అడ్వాంటేజ్ ఏంటి తెలుసా, వాళ్ళు చేసే పనికి మనుషుల నుండి మెప్పు ఎక్కువ రాదండి వాళ్ళకి. అసలు మనుషులకు తెలియని కూడా తెలియదు. మీరు మా రిట్రీట్కి వస్తే అండి 4 రోజులు మీరు ఇట్లా చూస్తూనే ఎక్కడికో పోయినట్టు పెద్ద సూపర్ ప్రోగ్రామ్ అయిపోతుంది. ఆ 4 రోజుల్లో ఒక మస్తు ప్రసంగాలు వింటారు నాయి. నాతో ఆటలు ఆడుతారు, అన్నీ చేస్తారు. మొత్తం మీకు విజిబుల్ పర్సన్ ఒకడే ఉంటాడు. సెలబ్రిటీ కరెక్ట్ చెప్పావు సారు. కానీ ఆ 4 రోజులు అట్లా కావడానికి దాని ముందెన్ని రోజులు మా స్టాఫ్ ఏం చేస్తారు ఇదంతా చాలామందికి తెలియదు. బట్ వాళ్ళకున్న అడ్వాంటేజ్ తెలుసా, వాళ్ళకు గుర్తింపు వాళ్ళకు రివార్డు మనుషుల నుండి రాదండి, దేవుని నుండే వస్తుంది. అయితే వాళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ అంటే వాళ్ళలో అతిశయం తొందరగా పెరగదు. వాళ్ళు చాలా అంటే రీజనబుల్గా హంబుల్గా ఉండొచ్చు వాళ్ళు. అది వాళ్ళకున్న అడ్వాంటేజ్. మాకున్న డిసడ్వాంటేజ్ ఏంటో తెలుసా, ఉత్తగానే ఉప్పొంగిపోతూ ఉంటాం. మాకు మేమే ఫీల్ అయిపోతూ ఉంటాం. ఆడెవ్వడేమనకపోయినా ఫీల్ అయిపోతూ ఉంటాం. పొరపాటున నువ్వేమన్నా అంటే మాత్రం ఇక ఆగలేం. ఈ విజిబుల్ గిఫ్ట్స్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే హంబుల్గా ఉండడం చాలా కష్టం. ఇప్పుడే బ్రదర్ అన్నారు సెలబ్రిటీ అని. యాక్చువల్గా ఇది అసలు వాక్యానికి ఎంత విరుద్ధమైనటువంటి, మనం వెంబడించే మన నాయకుడే ఆయన సెలబ్రిటీ కాదండి, ఆయన పాపులర్ ఫిగర్ కాదు, అందరినీ గుంపులు వేసుకొని తిరిగే ఫిగర్ కాదు. ఆయన చాలా హంబుల్ ఫెలో, ఆర్డినరీ ఫెలో, అందరిలో కలిసిపోయే వ్యక్తి. ఆయన శిష్యులను కూర్చోబెట్టి వాళ్ళ పాదాలు కడిగిన వ్యక్తి. ఆయన మన నాయకుడు. కానీ ఆయనను వెంబడిస్తున్న మనం కొన్నిసార్లు స్టేజ్లకు సూట్లకు ఇట్లాంటి అటెన్షన్కి బాగా ఎడిక్ట్ అయిపోయి అది లేకపోతే ఫీల్ అయ్యే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అది లేకపోతే కంప్లైంట్లు ఇవ్వడం, నన్ను ఇట్లా చూస్తావా, నన్ను అట్లా చేస్తావా అని. చాలా సిగ్గుకరం అండి. విజిబుల్ గిఫ్ట్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే మీకు అనవసరమైన మనుషుల నుండి అటెన్షన్ వచ్చి మీలో అహం బాగా పెరుగుతుంది. మీరు దేవుని మహిమార్థమై పనిచేసి బంద్ చేసి మీ పాపులారిటీ కోసం చేసే అవకాశం చాలా ఉన్నది. విజిబుల్ పీపుల్ ఏమో హంబుల్గా ఉండడం నేర్చుకోవాలా, దేవుని మహిమార్థం కోసమే పనిచేయడం నేర్చుకోవాలా. ఇన్విజిబుల్ పీపుల్ ఎవరైతే నీకు సపోర్ట్ చేస్తున్నారో తరచుగా వాళ్ళను గుర్తు చేయాలా. మీరు ఈరోజు ప్రోగ్రాం ఇట్లా కావడానికి కారణం సో అండ్ సో అని, విజిబుల్ పర్సన్ నేనే కదా, ఈరోజు ఇంత మంచిగా జరగడానికి కారణము అని ఈ విజిబుల్ పర్సన్ ఇన్విజిబుల్ పర్సన్ని ఇంట్రడ్యూస్ చేసి చెప్పాలా. ఘనత ఉంటే అందరితో పంచుకుందాం, ఎందుకంటే అందరు చేసిన పని ఇది. ఒకవేళ తప్పేమన్నా అయితే అది నా మిస్టేకే, బట్ ఘనత ఉంటే అందరితో పంచుకుందాం. ఇది ప్రతి విశ్వాసి నేర్చుకోవాలండి. గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఎన్నో ఫంక్షన్స్ ఉంటాయి. ఇది బాగా జరుగుతుందంటే ఒక్కడే దానికి కారణం కాదండి, ఎంతోమంది కారణమవుతారు. అయితే వాళ్ళను పాస్టర్ గారు ఎప్పటికప్పుడు, అంటే ఊరికే వాళ్ళ పేర్లు చెప్పాను నేను అనట్లే, కానీ ఏమన్నా మంచి జరిగితే ఇక్కడ ఇందుకు జరుగుతుంది, పలానోళ్ళు పొద్దున 5 గంటలకు వచ్చి ఈ పని చేస్తున్నారు,
7 గంటలకు వచ్చి పని చేస్తుండ్రు. మీరందరూ సడన్గా 9 గంటలకు వచ్చి కూర్చుంటున్నారే, ఇది ఆటోమేటిక్గా కాలే. దేర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ డూయింగ్ దిస్ అని మనం వాళ్ళను గుర్తించినప్పుడు మీకు హ్యూమిలిటీ వస్తుంది అండ్ అందరు కలిసి పనిచేసిన ఆనందం కూడా ఉంటుంది. సో దేవుని గిఫ్ట్స్ విషయంలో ఐ వాంట్ టు రిమైండ్ దిస్. మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది దేవుడు మనకిచ్చిన గిఫ్ట్. దేవుని మహిమార్థమై మనం మాత్రమే వాడడం నేర్చుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఇంకో వచనం చెప్తా. ఎఫిషియన్స్ 4:14 నుండి 16 వచనాలు జస్ట్ మీరు రాసుకోండి, నేను ఎక్కువ వివరించను. కానీ ఏమంటే మీరు గాలికి కొట్టుకొని పోవారు లాగా ఉండకుండా ఉండాలంటే, అంటే అడ్డంగా వచ్చిన ప్రతి గాలికి కొట్టుకోపోకుండా ఉండాలంటే మీకు స్థిరత్వం ఉండాలా, మీకు సాలిడ్ పునాది ఉండాలా అని 16వ వచనంలో ఏమంటారంటే, ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము, వినండి, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి, వినండి, తనలోనున్న ఎన్ని అవయవాలు, ప్రతి అవయవం అంటే ఎవ్రీ పార్ట్. ఈ చిన్న వేలు, ఈ వేలుకున్న గోరు కూడా, ఈ గోరుకు కూడా ఒక పని ఉంది తెలుసా మీకు? ఎప్పుడన్నా గోరు ఇరిగితే మీకు తెలుస్తుంది దాన్ని చేసే పని ఏంటో. ఎప్పుడన్నా మనం పనులు చేస్తాడో కొన్నిసార్లు ఇట్లా గోరు విరిగిపోతే అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు ఆ గోరు ఇంతకాలం ఏం పని చేసిందో. మాది పని చేసినప్పుడు వెళ్ళదు, మీకు దాని వాల్యూ తెలియదు, ఊరికే కట్ చేసి పడేస్తూ ఉంటారు. కానీ ఆ గోరు ఎంత ప్రొటెక్ట్ చేస్తున్నది గోరు ఇరిగినప్పుడు తెలుస్తుంది నీకు. అయితే ఇక్కడ ఏమంటారు, ప్రతి అవయవము, చిన్న గోరు కూడా దానికి ఇచ్చిన పని అది చేస్తున్నప్పుడే శరీరం మంచిగా ఫంక్షన్ అవుతుంది. సో ప్రతి అవయవము, వినండి, అది తన తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా, ఇక వినండి, ప్రతి కీలు వలన. సో ఈ చర్చ్ మంచిగా జరుగుతుంది, ఆత్మీయంగా అందరినీ బలపరుస్తుంది, దేవుని కార్యం మంచి జరుగుతుంది అంటే ఎందుకు జరుగుతుందో తెలుసా? పాస్టర్ గారు మంచి ప్రసంగం ఇస్తున్నందుకే కాదు. పాస్టర్ ప్రసంగం కూడా ఇంపార్టెంటే, బట్ దట్స్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్. సింగింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి, ఆరాధన, వాక్యం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, సహవాసం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఈవెన్ క్లీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ స్మాల్ ఫ్యాక్టర్ అన్నీ కూడా అక్కడ ఏమంటే ప్రతి కీలు వలన. కీలు అంటే ఇప్పుడు పెద్ద వెముక, పెద్ద జాయింట్ ఉంటుంది కదా మనకి, పెద్ద వెముకలు. ఈయన పర్టికులర్గా ఏమంటారంటే పౌలు, పెద్ద పెద్ద వెముకల గురించి ఆలోచించకండి మీరు, చిన్న చిన్న జాయింట్లు ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఈ ఫింగర్స్ ఇట్లా ముడుచుకోవడానికి ఈ కీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఈయన అంటాడు, మనం ఏంటంటే పెద్ద పెద్ద వెముకలను చూసి చెయ్యి దీనికి మజులు, ఇంత పెద్ద వెముక, ఇంత పెద్ద వెముక అంటారు. కానీ ఈ శరీరం మంచిగా జరగడానికి కీళ్ళు చాలా రోల్ ప్లే చేస్తాయి. చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ప్లే చేస్తారు, చెప్తాను మీకు. ఈ కీలు అది ఫ్లెక్సిబుల్గా ఉండబట్టే ఈ ఫింగర్ ఇట్లా ఫోల్డ్ అవుతుందండి మీకు కదా. మీకు తెలుసా, ఈ కీలు పని చేయకపోతే మీ ఏమి ఇట్లనే ఉంటుంది, మీ చెయ్యి ఇట్లా ఉంటే మీరు ఏమి పట్టుకోలేరు. ఏదైనా పట్టుకోవాలంటే ఏం కావాలా? కీలు వంగాలా. అంటే ఆ కీలు ఎంత ఇంపార్టెంట్ పని చేస్తుంది చూడండి. నేను ఏం పట్టుకోవాలన్నా, పెన్ను పట్టాలన్నా, మైక్ పట్టాలి అంటే కీలు పని చేయాలి. అంటే ఎంత చిన్న భాగము, కానీ అది ఎంత ఇంపార్టెంట్ భాగం అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఏమంటారంటే ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అత్తుకబడి, కీలు ఏం చేస్తాడు? మనల్ని అత్తుకబడి బైండ్ చేసి ప్రేమయందు, అబ్బా వినండి, ప్రేమయందు క్షేమాభివృద్ధి కలుగునట్లు, శరీరానికి అభివృద్ధి కలగాలంటే ఏం చేయాలంటుంది? శరీరానికి అభివృద్ధి కలగజేయాలంటే పెద్ద పెద్ద భాగాలే కాదు, ప్రతి చిన్న కీలు కూడా తను చేయాల్సిన పని చేయాలి అని అంటు, ప్రతి చిన్న కీలు కూడా. సో మన చర్చిలో ఒకవేళ 200-300 మంది ఉంటాయండి, 300 మందిలో ఎవ్రీ పర్సన్ ఇన్ ద 300 people, యూ హ్యావ్ ఎ రోల్ టు ప్లే ఇన్ ద హెల్త్ ఆఫ్ ద చర్చ్. ఈ సంఘము ఆత్మీయ సంఘంగా, ఆరోగ్యమైన సంఘంగా ఉండడానికి నీకు ఒక పాత్ర ఉన్నది. అదేంటో తెలుసుకో, ఆ పని నమ్మకంగా చేస్తూ ఉండు. నేను చెప్పే కదా, చాలా కాలంగా మనకి ఇప్పుడు సంఘాలు ఏమైపోయినాయంటే మిమ్మల్ని ప్రేక్షకులను చేశారు, వాళ్ళు స్పెక్టేటర్స్ చేశారు. ఈయనతో పడిన కొన్ని టీంను మాత్రం మేము షో చేస్తూ ఉంటే మీరు వచ్చి చూసిపోతూ ఉండండి, కానుకలు ఇచ్చిపోతూ ఉండండి, ఇంతే మీ పని. క్వశ్చన్లు అడగొద్దు,
ఏమి రావాలా, కానుకలు ఇవ్వాలా, పోవాలంతే. అట్లా అయ్యేసరికి ఈ కీళ్ళు అంటే ఇంత 280 మంది ఇంకా గిఫ్ట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ 280 మంది వాళ్ళ గిఫ్ట్లు వాడకుండా అయిపోయారు. మొద్దుబారిపోయి కీళ్ళు కాళ్ళు ఏమి పని చేయకుండా అట్లనే ఉన్నాయి. అట్లనే ఉన్నప్పుడు శరీరం కదలదండి, పనిచేయదు. ఆ శరీరం చాలా ఇన్ఎఫెక్టివ్ అయిపోతుంది, ఇక కోమాలో పడిపోయిన బాడీలాగా అయిపోతుంది. అందుకే మన సంఘాలు కొన్ని అట్లున్నాయి. దే ఆర్ ఆల్ పాస్టర్ డ్రివెన్ చర్చెస్. అంటే దెర్ ఈజ్ వన్ గాయ్ ఆర్ వన్ స్మాల్ టీమ్, వాళ్ళే నడిపిస్తున్నారు షో అంతా. ఏ చర్చ్లో అయితే నీ యొక్క ఆత్మీయ గిఫ్ట్ గమనించరో, దాన్ని పదును పట్టరో, దానికి పని ఇయ్యరో, ఆ చర్చికి మీరు పోకండి. ఎవ్రీబడి నీ స్పిరిచువల్ గిఫ్ట్ ఏంటో నీకు జ్ఞాపకం చేసి ఆ గిఫ్ట్కు ఒక అవకాశం ఇచ్చి నిన్ను సేవలో భాగంగా వాడుకునే సంఘంలో మనం అందరం ఎదుగుతాం. ఏ గిఫ్ట్ అయినా అది అందరం కూడా సర్వ్ చేయాలంటే సేవ చేయాలి. అయితే ఒకటి, అందరూ ఇక్కడే చేయక్కర్లేదు. ఇప్పుడు మనకు వేరే చర్చ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి, లేకపోతే ఇంకా చర్చ్ స్టార్ట్గా సువార్త వినటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు కదా. సో మన మిషన్గా అందరం 300 మంది ఇక్కడే పనిచేయక్కర్లే. దేవుడు ఆయనకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి వేరే చర్చ్ ప్లాన్స్ పెట్టి, అమ్మ మీరు వెళ్ళి ఆ చర్చ్లో సాయం చేయండి, నాన్న మీరు వెళ్ళి ఇక్కడ సువార్త చెప్పండి, అట్లా. బట్ ఎవ్రీబడి హ్యాస్ టు సర్వ్. ఎంతమంది మెంబర్లు ఉన్నారో అందరం కూడా సేవించాలా, సర్వ్ చేయాలా. ఎందుకంటే అక్కడ ఆ లాస్ట్ మాట ఏమన్నాడు చూడండి, ఏమన్నాడు? ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అదేం చేస్తాడు, మనందరం పనిచేస్తే అతకబడతాం, అంటే మనం కలిసి ఉంటాం, బైండ్ అవుతాం. తర్వాత ప్రేమయందు శరీరమునకు అభివృద్ధి. మీ సంఘము ఆత్మీయంగా ఆరోగ్యంగా ఎదగాలంటండి, యూ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. యూజువల్గా వీళ్ళు ఏమంటారంటే, అది నేను చెప్పే కదా, ఈ చర్చిలో వాక్యం బాగాలేదు, ఆ చర్చిలో వాళ్ళు ఆరాధన బాగాలేదు అంటారు. నేనన్నా, మీకు దేవుడు ఏం గిఫ్ట్ ఇచ్చాడో అది మీరు నమ్మకంగా వాడుతున్నారా లేదా అనేది చూసుకోండి. ఎందుకంటే ఎవ్రీబడి వెన్ వీ యూజ్ అవర్ గిఫ్ట్స్ ఫర్ గాడ్స్ గ్లోరీ, దేవునికి మహిమార్థమై వాడినప్పుడు సంఘం అభివృద్ధి పొందుతుందని వాక్యం చెప్తున్నది. మన సంఘం అభివృద్ధి పొందట్లేదు అంటే ఎక్కడికో చూడాల్సిన అవసరం లేదు. ఆగి అన్ని పార్ట్స్ పనిచేస్తున్నాయా లేవో చూడండి. అన్ని పార్ట్స్ పనిచేసేటట్టు చేస్తున్నారా లేదా అని వీళ్ళకి కూడా చెప్తాను నేను. అయ్యా మరి నీ కింద దేవుడు ఇంతమందిని ఇచ్చాడు కదా, వాళ్ళని ఆత్మీయంగా ఎక్విప్ చేయడమే నీ పాత్ర కాపరిగా. అందరి పని నువ్వు చేయడం కోసం కాదు నువ్వు ఇక్కడ ఉన్నది, అందరినీ బలపరిచి దేవుని రాజ్యంలో వాడబడడానికి ఎక్విప్ చేసి పంపడం కోసం మేము ఇక్కడ ఉన్నాం ఆత్మీయ నాయకులుగా. సో అది ఆయన ఇస్తున్న మాట. ఇంకో వాక్యం ఇద్దాం. 1 Corinthians 12, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం ఏమిటంటే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఎట్లా అందరి ప్రయోజనం కోసము ప్రతివానికి ఆత్మ ప్రక్షత అనుగ్రహించబడుతుంది. సో ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ హూ డిసైడ్స్ ఎవరికి ఏమిస్తాడో. ఇంకోటి ఏమంటాడు, అందరి ప్రయోజనం కోసం. దేవుడు నీకు గిఫ్ట్ ఇచ్చింది నువ్వు పాపులర్ కావడం కోసం కాదు, నువ్వు ఫేమస్ కావడం కోసం కాదు, నువ్వు అందరిని ఆకర్షించుకోవడం కోసం కాదు. అందరి ప్రయోజనం నిమిత్తం, అందరూ బాగుపడాలి, అందరూ ఎదగలం కోసం. సో మీ స్పిరిచువల్ గిఫ్ట్ అండి దేవుడు మీకోసం ఇవ్వలేదు, దేవుని మహిమార్థమై ఇతరుల ఆశీర్వాదం కోసం ఇచ్చాడు. మీకు కూడా తృప్తి ఉంటుంది ఆ పని చేసినప్పుడు. కానీ మోర్ ఇంపార్టెంట్ గిఫ్ట్ ఈజ్ నువ్వు ఫేమస్ కావడం కాదు, దేవునికి మహిమ కలగాల. ఇంకొక విషయం, సో వాళ్ళ ఆత్మీయ వాళ్ళు సహవాసానికి సమర్పించుకున్నారు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వరములను ప్రతి వాళ్ళు కూడా, ప్రతి కీలు కూడా దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ నేను వాడుతున్నా లేదా అనేది చూసుకున్నారు. అందుకే అప్పుడు సంఘము అభివృద్ధి చెందింది. వాళ్ళు చేసిన ఇంకొక చాలా మంచి పని ఏంటంటే, వాళ్ళు త్యాగపూర్వకంగా ఇచ్చారండి. ఈ ఇవ్వడం గురించి చాలా చర్చిలలో మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ క్రైస్తవులకు ఉన్న ఒక చాలా పెద్ద అంటే చెడ్డ పేరు ఏంటంటే, లేకపోతే చెడ్డ అంటే రెప్యుటేషన్ ఏంటంటే, ఈ చర్చిలు పాస్టర్లు ఎప్పుడు పైసలు అడుగుతూనే ఉంటారు. పైసలు పైసలు పైసలు. ఇప్పుడు టీవీలో మాత్రం ఘోరంగా ఆ ప్రసంగం అయిపోక ముందే కింద ఇట్లా బార్లు వస్తూ ఉంటాయి. దీనికి పంపండి, దానికి పంపండి, స్ట్రోలింగ్, అయ్యో దీనికి పంపండి, డబ్బులు డబ్బులు డబ్బులు.
క్రైస్తవ పరిచర్య అనగానే చాలామందికి ఇట్లా నెగిటివ్, ఎవడైనా సరే డబ్బులు అడుగుతాడు, ఎవడైనా సరే డబ్బులు అడుగుతాడని. అయితే అడుగుతారన్నది వాస్తవమే అండి. కానీ సంఘముగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యాక్చువల్గా వాళ్ళు అడిగేదాకా మీకు ఆగినరంటే మీరు అసలు దేవుని అంటే దేవుడు మిమ్మల్ని ఎలా చూసుకున్నాడు, దేవుడు మీకు ఏమి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అనేది మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నిజానికి చెప్పాలంటే అండి, ఎవడు మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదండి. ఇఫ్ యూ రియల్లీ అండర్స్టాండ్ హూ గేవ్ యూ అండ్ వై హీ గేవ్ యూ, ఎవడిచ్చాడు నీకు ఆ డబ్బు, ఎందుకు ఇచ్చాడు అనేది నువ్వు మంచిగా అర్థం చేసుకుంటా అండి, ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు లేచి ఇయ్యండి అనే మాట అడగాల్సిన అవసరం లేదండి. కానీ అటువంటి గ్రహింపు, అటువంటి సరైన అవగాహన లేదు కాబట్టి ప్రసంగికులు అన్నీ చెప్పినట్టే ఇది కూడా చెప్పాల్సి వస్తుంది. మన ఆత్మీయ ఆరాధనలో భాగంగా దేవుడు మనకు ఇచ్చిన సమస్తంలో నుండి కొంత తిరిగి మనము కృతజ్ఞతతో దేవుని రాజ్యం కోసం ఇవ్వడం, అది దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. భాగ్యం అనే చెప్పాలండి ఎప్పుడైనా సరే, బాధ్యత కాదు, భారం అసలే కాదు, భాగ్యం. టు గివ్ టు గాడ్ ఈజ్ ఎ ప్రివిలేజ్. కానీ అన్ఫార్చునేట్లీ చెప్పే వాళ్ళందరూ ఎట్లా చెప్తారంటే, అంటే డిఫరెంట్ పీపుల్ ఎట్లా మ్యానిపులేట్ చేస్తారంటే, ఇవ్వకపోతే నీకు శాపం, మళ్ళీ అది కూడా ఇక్కడనే ఇవ్వాలా, మొత్తం ఇక్కడనే ఇవ్వాలంటాడు. ఇంకా డైరెక్ట్గా జేబులో పెట్టా అంటలేడు. ఘోరంగా అసలు ఎంత అంటే మ్యానిపులేట్ చేస్తారంటే మనుషులను, బైబిల్ను వాడుకొనే వాక్యాలు తీసుకొని అక్కడ ఒక వాక్యం తీసుకొని ఇక్కడ ఒక వాక్యం తీసుకొని ఇవ్వాలా, ఇవ్వకపోతే నీకు శాపం, ఇవ్వకపోతే నీ రక్షణ పోతుంది, నువ్వు వాడు ఈ బెదిరించేటోళ్ళు చాలామంది అయిపోయానండి. నేను చాలా ఓపెన్గా చెప్తున్నానండి, మీ డబ్బులు దేవుడికి అవసరం లేదండి. రియల్లీ గాడ్ డస్ నాట్ నీడ్ యువర్ మనీ. ఐ నో, నేను ఈ మాట అంటే కిరణ్ కొంచెం అన్న అంతకంటే చెప్పగలరా నేను. కిరణ్ నీడ్స్ యువర్ మనీ, బట్ గాడ్ డస్ నాట్ నీడ్ యువర్ మనీ. పాస్టర్కి, ఇక్కడున్న స్టాఫ్కి, ఇక్కడున్న ఎలక్ట్రిసిటీ బిల్కి, ఇక్కడున్న ఈ సంఘం నడిపించడానికి మాకు డబ్బులు అవసరమే, కానీ దేవుడికి మీ డబ్బు అవసరం లేదు. మేము మిమ్మల్ని బతిలాడాల్సిన అవసరం లేదండి, ప్లీజ్ ఇవ్వండి అనాల్సిన అవసరం లేదు. అసలు మీ బతుకు ఎవరిచ్చారు, మీకు డబ్బులు ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది మీరు మంచిగా వాక్యానుసారంగా అర్థం చేసుకుంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు గివ్ టు గాడ్. దేవునికి ఇవ్వడము గొప్ప భాగ్యం అండి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తా అండి. యాక్చువల్లీ బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. యేసయ్య ఒక టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ నిలబడి చూస్తూ ఉంటాడు. వాళ్ళందరూ వచ్చి బాగా ఇట్లా పై నుండి పోస్తూ ఉంటారట కానుకలు, డబ్బులు కాయిన్స్ వేస్తూ ఉంటే ఒక పేద విధవరాలు పోవాలన్నా వద్దా, ముందుకు వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించుకొని మొత్తానికి సిగ్గుగా ఎవరు చూడని టైంలో పోయి మొత్తానికి సీక్రెట్గా వేసేసిపోతే ఈ ఇన్సిడెంట్ని యేసుప్రభు చాలా బ్యూటిఫుల్గా హైలైట్ చేస్తాడు. సో ఈరోజు నేను ఆ ఒక పాయింట్ నేను కొంచెం హైలైట్ చేయాలనుకున్నాను. ఇవ్వడం అంటూ ఇస్తే ఎట్లా ఇవ్వాలా, ఎందుకు ఇవ్వాలా, ఎట్లాంటి భావనతో ఇవ్వాలా అనేది మీరు మంచిగా అర్థం చేసుకోవాలి. అగైన్ మీరు ఇవ్వకపోతే దేవుని పని ఆగిపోద్ది అనే ఫీలింగ్ తీసేయండి. కొంతమంది అంటారు మీరు ఇవ్వకపోతే ఎట్లా, ఇప్పుడు ఇవ్వకపోతే ఎట్లా, మీరు ఇవ్వకపోతే దేవుని పని ఎట్లా, ఇగో మీరు ఇవ్వకపోతే దేవుని పని ఆగిపోద్ది అనే ఫీలింగ్ మీకుంటే ఇవ్వకండి. ఇవ్వకుండా చూడండి దేవుడు ఏం చేస్తాడు. దేవుడికి మీ డబ్బు అవసరం లేదండి, దేవుడికి మీ హృదయం అవసరం. అయితే హృదయం నిజంగా దేవుడికి ఇస్తే మనము గివింగ్ అనే దాన్ని ఎట్లా చూస్తాం అనేది మీరు అర్థం చేసుకోవడం కోసం మీకు ఒక 2-3 వచనాలు మీ దృష్టికి తీసుకొని వస్తాం. ఓకే, సో గివింగ్ ఈజ్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ నాట్ ఏ బర్డెన్. ఇవ్వడము అది గొప్ప భాగ్యము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9:7. సనుగు కొనకయు బలవంతముగా కాక ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇవ్వవలెను. వినండి మంచిగా, ఒక్కొక్క మాట చదవండి. బ్యూటిఫుల్ ప్యాసేజ్ అండి. పౌలు గారు ఎంత స్పష్టంగా రాస్తున్నాడు. అరే మీ ఇవ్వడం అంటూ జరిగితే ఇట్లా ఇవ్వాలంతే, అంతేగాని ఏడ్చుకుంటా నీలుక్కుంటా భారంగా అబ్బా పోతుంది అనుకుంటా అంత ఫీలింగ్తో ఎవ్వడు రాయకండి, చెక్కులు ఇవ్వకండి, పైసలు ఇవ్వకండి, ఇవ్వకండి. సనుగు కొనక అని స్టార్ట్ చేస్తారండి. ఏడ్చుకుంటా ఇస్తే నేనైతే చాలాసార్లు చెప్తా, ఏడవకు ఇయ్యకు, ఏమొద్దు,
అవసరం లేదు. ఎంత నీరసంగా ఏడ్చుకుంటా బా. ఇప్పుడు అగైన్ దశమ భాగం గురించి చాలామంది డిఫరెంట్ టీచింగ్స్ ఇస్తారు. నేను పెద్ద దశమ భాగాన్ని ఎంఫసైజ్ చేసేటోని కాదు. అది ఏం పెద్ద గీత కాదు. 10%, 7%, 9, 15%. పర్సంటేజ్ పెద్ద ఇంపార్టెంట్ కాదండి. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ హార్ట్. మీ హృదయం చాలా ఇంపార్టెంట్. ఏమి ఇచ్చినా ఏడ్చుకుంటే ఇవ్వకండి. అక్కడ అంటాడు సనుగు కొనకయు. వేరే దానికి ఎన్నో వాటికి మనం ఇచ్చేటప్పుడు ఏమి ఆలోచించకుండా ఇచ్చేస్తూ ఉంటాం. దేవునికి ఇవ్వాలంటే మాత్రం అబ్బా ప్రతిదీ ఇది అవసరమా ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటారు. పౌలు అంటాడు సనుగు కొనకయు బలవంతంగా గాక అని ఉంటుంది. ఇక్కడనే నాకు ఈ టీవీలలో వచ్చే పాస్టర్లతో నాకు చాలా డిసగ్రిమెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ భయపెడతా ఉంటారండి వాళ్ళు మిమ్మల్ని. నీ రక్షణ పోతుంది, నరకం పోతావు నువ్వు, నేను దేవుడు శపిస్తా అంటే ఇయ్యకపోతే అని ఇంత నెగిటివ్గా చెప్తారు వాళ్ళు. ఇంకా కొంతమంది ఏమో దేవునితో బిజినెస్ చేయమన్నట్టు నువ్వు దేవునికి ఇచ్చి చూడు, ఆయనను పరీక్షించు అని బైబిల్లో ఒక వచనం ఉంటే ఇక ఆ వచనాన్ని నువ్వు 10% ఇచ్చి చూడు, 10 రూపాయలు ఇచ్చి చూడు, దేవుడు దానికి నీకు 100 రెట్లు ఇస్తాడు, 1000 రెట్లు ఇస్తాడని ఇక దేవునితో బేరాలు ఆడతారు వీళ్ళు. కొంతమంది ఏమో భయపెడతా ఉంటారు, కొంతమంది ఏమో బేరాలు ఆడుతూ ఉంటారు. దేవునికి ఇచ్చి చూడు, నువ్వు 100 రూపాయలు ఇస్తే దేవుడు నీకు ఇంకా 1000 రూపాయలు ఇస్తాడు. అంటే తిరిగి 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు ఇస్తాడంటే ఎవడన్నా జేబులో 100 రూపాయలు పెట్టుకుంటానండి? నేనైతే నా పక్కోని అన్నీ తీసేస్తాను. 100కు 1000 ఇస్తారంటే ఇట్లాంటి ఇంట్రెస్ట్ ఎవ్వడు ప్రపంచంలో లేడు. ఎక్కడుందండి? వీళ్ళు అనవసరంగా ఇట్లా కలుగజేసుకొని భయపెట్టనన్నా భయపెడతారు, లేకపోతే ఇట్లాంటి బిజినెస్ టాక్టిక్స్ ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు. ఇక్కడ ఏమంటారంటే బలవంతంగా కాక ప్రతివాడట అండి, ప్రతివాడు. ఓకే, ఎవ్రీ పర్సన్, ఎవ్రీ ఫ్యామిలీ, ఇక్కడ ఉన్న ఎన్ని ఫ్యామిలీలైనా భార్యాభర్తలు మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకొని మనకు నెలకు ఇంత ఇన్కమ్ కదండి, మనం ఎంత ఇవ్వాలా అనేది మీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా సంతోషంగా ఇవ్వాలండి. అంతే. ప్రతివాడును ఎట్లట తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ముందు మీరు నిశ్చయించుకోవాలండి. ఇక్కడికి వచ్చినాక పాస్టర్ ప్రసంగం చేసి బెదిరిస్తుంటే ఇక బెదిరించిన ప్రతిసారి ₹1 తీసుడు కాదు. చాలామంది అట్లే అవుతూ ఉంటుంది. అంటే చర్చిలలో మీటింగ్లు పెట్టి ఇక్కడికి వచ్చి ఏదో స్లైడ్లు చూపించి బెదిరించి ఇగో దీనికి ఈ అవసరం ఉంది, దానికి అవసరం ఉంది, తీయండి అని ఇక్కడ వేలం పాడబడినట్టు ఇక వీళ్ళు అంటా ఉంటే ఇక వాడు ₹1 మళ్ళీ అడిగిండ్రా అన్నట్టు తీస్తూ ఉంటారు. ఇది ఇక్కడికి వచ్చినాక వచ్చే నిర్ణయం కాదండి. అక్కడ ఏమనున్నది? అది ఇంట్లో నిర్ణయం అయింది. ఇక్కడికి వచ్చినాక ఈయన చెప్పే మాటలకు మీరు ఎమోషనల్గా మూవ్ అయ్యి ఇంకో ₹10 ఎక్కువ చేయడం కాదు. ఇక్కడికి రాకముందే మీరు నిర్ణయం చేసుకున్నారు, అది ప్రభువా ఇది నేను ఇవ్వాలనుకున్నాను. అది మ్యానిపులేషన్ లేకుండా ఇచ్చేదండి. దేవుడు అంటుండు ఈయన చెప్పిన మాటలకు భయపడవు, లేకపోతే ఏదో ఇన్ఫర్మేషన్కు మూవ్ అయిపోయి ఎమోషనల్గా ఇచ్చుడు అవసరం లేదండి. ప్రార్థనాపూర్వకంగా ఇంట్లోనే డిసైడ్ చేయండి ఏమి ఇవ్వాలనుకుంటారో. ఆయన చెప్పినా చెప్పకపోయినా అడగకపోయినా ఇచ్చేయండి, ఎందుకంటే యు ఆర్ గివింగ్ ఇట్ టు గాడ్. చాలా బ్యూటిఫుల్ మాట. తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వవలను. హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారం మీ హృదయంలో నిశ్చయించుకోండి, ఇచ్చేయండి. ఇట్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నో బడీ నీడ్స్ టు నో. ఎవ్వడికి తెలవాల్సిన అవసరం లేదండి. ఇంకో విషయం ఇక్కడ చెప్పాలనుకున్నాండి. ఈ చర్చిలలో మనకు ఉన్నటువంటి ఇంకొక చెడ్డ కల్చర్ ఏంటంటే మనం ఇచ్చేది కొంచెం, కానీ ఈ ఇచ్చిన దాని గురించి ప్రకటనలు చేయాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. నేను చాలా చర్చిలకు పోతానండి. కానుకలు ఇస్తే ఇచ్చారు, దేవునికి ఇస్తున్నారు కదా, సపోర్ట్ చేయకూడదు, దాని గురించి పెద్ద ప్రకటన చేయమంటున్నాడు. పెద్ద కవర్లు ఇస్తాడు. పలానా ఆయన బర్త్డేకు ₹500 ఇచ్చాడు, దేవునికి వందనాలు, వీడికి వందనాలు. కానీ ప్రతి 200లకు, 500లకు, ₹1000 కానుకలకు ప్రకటన చదవాలంటాడు. ఇది చాలా చాలా హానికరమైనటువంటి ప్రాక్టీస్ అండి, చాలా చెడ్డ ప్రాక్టీస్. యేసయ్య ఏమంటాడు తెలుసా? నీ కుడి హస్తం ఏం చేస్తుందో అవసరం లేదు. నోబడీ నీడ్స్ టు నో. దేవునికి ఇచ్చినావు, ఇచ్చాయి. అగైన్ మీరు ఇవన్నీ సాధారణంగా చూసే ప్రాక్టీసెస్ కాబట్టి నేను చాలా ఓపెన్గా చెప్తున్నాండి. నేను వీలైనంత మటుకు ఓపెన్ ఆఫరింగ్ బాక్స్లో వేసేస్తా అండి. క్యాష్ అయితే
ఇంకా చెక్ అయితే మీకు తెలుసుద్ది, నేను ఇచ్చినాను కానీ క్యాష్ అయితే. బట్ కొంతమంది ఏం చేస్తారంటే వాడు ఇచ్చేది కొంచెమైనా అక్కడున్న కవర్ తీసుకుంటాడు. వాడు కవర్ తీసుకొని దాని మీద పెద్దగా పేరు రాస్తాడు. వాడు ఎంత ఇచ్చిండో అన్నది ఇంపార్టెంట్ కాదు, కవర్ మీద పెద్దగా పేరు రాసి ఆ కవర్ వేస్తాడు. ఎందుకు? వాడి మనసులో ఏంటంటే నేను వేసిన అన్నది వాళ్ళకు తెలియాలి. నేను వేసిన అన్నది వాళ్ళకి తెలియాలి. మీరు వేసిన అన్నది వాళ్ళకి తెలవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ కొన్నిసార్లు తెలుస్తుంది, తెలిస్తే పర్వాలేదు, కానీ తెలపాలని మీరు ప్రయత్నం చేయొద్దు. వాళ్ళు చూడాలా, వాళ్ళు గమనించాలని ఎప్పుడు ఇవ్వద్దండి. అట్లా ఇస్తే మాత్రం మీరు దేవుని నుండి ఆశీర్వాదం కోల్పోయినట్టు. మీరు దేవునికి ఇయ్యలే, మనుషుల మెప్పు కోసం ఇచ్చారు, మనుషుల మెప్పు మీకు వచ్చేసింది. నేను ఒక చిన్న గ్రామానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినాను. ఆ గ్రామంలో ఉన్న చాలామంది నాకు తెలుసు. నేను ఫ్రీక్వెంట్గా వాక్యం చెప్పడానికి వెళ్తే ఈ గ్రామంలో ఉన్న చిన్న గుడి, ఒక 4 ఫ్యాన్లు ఉన్నాయి, కొన్ని కుర్చీలు ఉన్నాయి. ప్రతి కుర్చీ మీద ఎవడో ఒక పేరు ఉందండి. ప్రతి కుర్చీ మీద డొనేటెడ్ బై. అయితే వీళ్ళు నాకు కొంచెం బాగా తెలుసు. నాకు బాగా తెలిసిన వాళ్ళతో నేను చాలా ఫ్రీగా ఉంటా. అంటే వాళ్ళను ముసుగులు ఏం లేవు, సీదా చెప్పేస్తా వాడికి. కాబట్టి నేను ఎక్కువ తెలియకుండా ఉంటేనే మంచిది. వాకేం చెప్పమన్నారు, పోయినా ప్రతి కుర్చీ మీద పేరున్నది. ఈ ఫ్యాన్ల మీద కూడా ప్రతి రెక్క మీద పేరున్నది. ఈ రెక్క ఒకడు, ఆ రెక్క ఒకడు ఏమైనా డొనేట్ చేశాడా? ఒకడే 3 రెక్కల మీద పేరు రాశాడు. ఇంకా నయం 3 రెక్కలు ఉన్నాయి ఫ్యాన్కి. వాళ్ళకి తెలుసు పురుషోత్తం అని ఎట్లా మాట్లాడతాడు. అప్పటికే వాడు చాలా ఫీల్ అవుతాడు. నేను కూర్చున్నా, ఉన్న 4 ఫ్యాన్లు తిరుగుతున్నాయి, 12 రెక్కల మీద పేర్లు ఉన్నాయి. ప్రతి కుర్చీ మీద పేరున్నది, పుల్పిట్ మీద పేరున్నది. ఇక వాడు వేసుకున్న బట్టల మీదనే లేవు. వీలైతే వాటి మీద కూడా బ్రాండ్లు వేసుకోండి, ఎవడెవడు ఇచ్చాడని. ప్రేమతోనే కానీ చెప్పిన, అరే ఈ ఫ్యాన్లు ఎవడిచ్చాడో కానీ దేవుడికి ఆ సంగతి తెలియదురా. ఇప్పటికి కూడా దేవుడికి అర్థం కావట్లేదు ఈ ఫ్యాన్లు ఎవడిచ్చాడో. ఎందుకంటే మీ పేరు ఇటు దిక్కు రాశారా, దేవుడు చూడాలంటే మీరు అటు దిక్కు రాయాలని చెప్పి. ఎందుకంటే దేవుడు అటున్నాడు. దేవుడు చూడాలని ఫ్యాన్ ఇస్తే మీరు రెక్కలకు అటు దిక్కు రాయండి, అప్పుడు ఆయన చూస్తాడు. మీరు ఇటు దిక్కు ఎందుకు రాసినట్టే ఆ ఇచ్చినోడు వాడు ఆడా. నేను నెక్స్ట్ టైం వెళ్ళేసరికి మొత్తం పెయింట్ వేస్తారు వాళ్ళు. ఈ ఫ్యాన్లు ఎవడిచ్చాడు దేవుడికి ఇంకా అర్థం కావట్లే అంటే వాడు లైఫ్లో మర్చిపోడు వాడు ఆ స్టేట్మెంట్. అన్నా వాడు కూడా అనుకోలే, అన్ని చర్చలు చేస్తారు కాబట్టి చేపించాడు. మళ్ళీ లైఫ్లో ఇంకోసారి ఎప్పుడు ఆ మిస్టేక్ చేయలే. బోడి ఫ్యాన్కు 3 రెక్కల మీద 3 పేర్లు రాయాలా? అవసరం లేదండి. మీరు ఇచ్చేది పెద్ద అమౌంట్ అయినా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమంది అంటారు, అన్న మనం ఇట్లా చెప్తే వేరే వాళ్ళు ప్రోత్సాహపడతారు. ఏం పర్లేదు తమ్మి, వేరే వాళ్ళని దేవుడు ప్రోత్సహిస్తాడు, నీ పేరు చెప్పి ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. కానీ ఒకవేళ ఎవరైనా గమనించి ప్రోత్సాహం కోసం మీ ఉదాహరణ వాడారనుకోండి, ప్రైజ్ ద లార్డ్. నువ్వైతే కోరుకోలే కదా, అది వాళ్ళంతా వాళ్ళు చేశారు, దట్ ఈజ్ ఓకే. కానీ నువ్వు కోరుకోవద్దు, నువ్వు షో చేయొద్దు. వీలైనంత మటుకు మీకు దేవునికి మధ్యలో ఉంచేయండి, ధారాళంగా ఇవ్వండి, మనసులో ఏమనుకుంటుంది ఇచ్చేయండి. అప్పుడు దేవుని పరీక్షించండి, దేవుడు మీ అవసరాలు ఎట్లా తీరుస్తాడో చూడండి. అంతేగాని దేవుడు కొరత చేసే దేవుడు కాదండి. మనుషుల భయం కోసమన్నా మెప్పు కోసమన్నా దయచేసి ఇవ్వకండి. మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో యేసయ్య, మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో అక్కడ ఏముంటుందంటే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. యేసు ప్రభు అక్కడ కూర్చున్నాడట. ఎక్కడ కూర్చున్నాడంటే సరిగ్గా కానుకల పెట్టెల కాడ కూర్చున్నాడట. అయితే యేసు ప్రభు కూర్చున్న కారణం వేరు, పాస్టర్లు కూర్చునే కారణం వేరులే. మేము కూడా కూర్చుంటాం కానుక పెట్టె దగ్గర, కానీ మేము కూర్చునే కారణం వేరు, యేసు ప్రభు కూర్చున్న కారణం వేరు. 12వ అధ్యాయంలో 41వ వచనం నుండి ఉంటుంది. మార్క్స్ వార్త 12వ అధ్యాయం
ఎవరు చదువుతారు? 12వ అధ్యాయం 41 నుండి ఏమనుంది? ఆయన కానుక పెట్ట అస్సలు ఏసయ్య కానుక పెట్టే ఎదురుగా కూర్చుండంటేనే ఒక్కొక్కరికి గడగడ వణుకుడు పుట్టాలా, ఈసారి ఇక్కడ ఎందుకు నిలబడ్డాడని. ఆయన వచ్చి కానుక పెట్టే దగ్గర ఇట్లా కూర్చొని చూస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏంటిది మీ పర్ఫార్మెన్స్, ఏంది మీ షో? ఇక ఒక్కొక్కడు వస్తున్నాడట అండి, వచ్చి పెద్ద పెద్ద సంచులు తెచ్చి మళ్ళీ మామూలు కూడా వేస్తున్నాడు, కొంచెం హైట్ లేపి వస్తూ ఉన్నాడు. కనబడ్డం కాదు, వినపడాలా, గలగలగలగలగలగల కనపడాలా, వినపడాలా. ఎవడన్నా చూడకపోతే చూడు, అందరికీ కనపడాలి, అందరికీ వినపడాలని ఒకటే బస్తాలు లేపుతున్నాడు ఒక్కొక్కడు. వీళ్ళందరినీ చూస్తున్నాడు ఆయన, అండ్ ఆమెను కూడా చూస్తున్నాడు. ఈ లైన్లో నేను వెళ్ళాలా వద్దా, వీళ్ళతో నేను వెళ్ళాలా వద్దా, వీళ్ళందరూ పోయిన టైంలో అసలు ఆమె స్ట్రగులే చాలా డిఫరెంట్. అసలు నేను అర్హురాలనా, నేను వెళ్ళొచ్చా? ఒక్కొక్కడు ఇట్లా లేపిపోస్తుండు, నాకు లేపడానికి కూడా ఏమీ లేవు, రెండు పిడికలు కూడా సరిపోతుంది, పిడిక కూడా నిండట్లే, చాలా సిగ్గుతోని తీసుకెళ్ళి ఇట్లా వేసిందంట రెండు. ఐఎమ్ ష్యూర్ ఎవడు చూడని టైంలో వేసి ఉంటుందా, ఈయన మాత్రం అక్కడ నిలబడి చూస్తాడు, అబ్జర్వ్ చేస్తాడు. 42వ వచనంలో ఈ మాట ఉంటుంది, ఏమన్నది? ఈ మాట వింటే అండి వాళ్ళకి ఎవ్వరికి అర్థం కాలేదు, ఏంటి యేసుప్రభువుకు ఎక్కడ రావా అనుకుంటారేమో. అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అంటాడు. అట్లెట్లయితుంది ప్రభా, ఈమె కంటే అందరూ ఎక్కువ వేసారు. నిజంగా చెప్పాలంటే ఈమంతా ఎవడేయలే, ఈమంతా తక్కువ ఎవడేయలే అండి, అందరు కూడా ఈమె కంటే ఎక్కువ వేసిన వాళ్ళే. కానీ యేసయ్య ఏమంటాడంటే అందరికంటే ఈమె ఎక్కువ వేసిందంట. వాళ్ళకి ఎక్కువైంది దాంట్లో వేశారు, వాళ్ళకి అవసరం లేనిది ఇవన్నీ వాళ్ళు వదులుకోగలరు, ఇంకా ఇంట్లో చాలా ఉన్నాయి వాళ్ళకి. ఇదంతా సర్ప్లస్ అండ్ ఇట్స్ ఎ షో. ఈమెకి ఇది సర్ప్లస్ కాదు, ఈమెకు ఉందే ఇది. ఇంకా నెక్స్ట్ ఆహారం ఎక్కడి నుండి వస్తుందో కూడా తెలియదు. అయినా ప్రభా నేను మనసులో హృదయంలో డిసైడ్ చేసుకున్నాను కాబట్టి నేనైతే ఇస్తున్నా, అంతే, వచ్చేసింది, ఇచ్చేసింది. యేసయ్య చూసి, సి దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ ఐ వాంట్. అట్లా ఇచ్చేటోళ్ళు కావాలండి. ఎక్కువైన వాటిలో నుండి ఇవ్వడం గొప్ప విషయం కాదండి, అవసరమైన వాటిలో నుండి కూడా త్యాగపూర్వకంగా ఇవ్వడం, అది దేవునికి కావాలి. మాసిదోనియా సంఘంలో ఒక చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఉన్నది. పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. 2 కొరింథియన్స్ 8వ అధ్యాయంలో మాసిదోనియా అనే సంఘం అట అండి, అది చాలా ఆర్డినరీ సంఘం, పేద సంఘం, నిరుపేద సంఘం. ఓకే, మాసిదోనియా సంఘంలో వాళ్ళకు అనుగ్రహించిన పడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాసిదోనియా సంఘస్థులు ఎవరు కూడా దీని గురించి చెప్పుకుంటలేరు. మాసిదోనియా సంఘం గురించి పౌలు ఒక ఉదాహరణగా చెప్తున్నాడు. యాక్చువల్ వాళ్ళు ఎప్పుడు అనుకోలే వాళ్ళ గురించి ఒకసారి దీని మీద ప్రసంగం వస్తుందని, కానీ పౌలే వాళ్ళకి చెప్తున్నాడు. ఏమంటాడంటే, ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. పరీక్షించబడితే సంతోషించబడరట, శ్రమ పడితే సంతోషించినట. మరియు వారు నిరుపేదలైనను, ఆ మాట నాకు చాలా ఇష్టం అండి, నిరుపేదలు, పేదలు కాదు, నిరుపేదలు. ఒక విధంగా చెప్పాలంటండి, ఇక్కడ మనలో కూడా కొంతమంది పేదలు ఉన్నారేమో, కానీ నిరుపేదలు ఎక్కువేం లేము మన మీద. నిరుపేద అంటే బీదరికంలో కూడా బేసిక్స్ లేని వాళ్ళు. నెక్స్ట్ పూట ఆహారం ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, ఈ బట్టలు తుక్కుంటే ఇంకో బట్టలు ఏర్చుకోవడానికి ఉండవు, అది నిరుపేదలు. ఆయన అంటాడు చాలా బ్యూటిఫుల్ మాట, మరియు వారు నిరుపేదలైనను అంటాడు. అసలు నాకు చాలా ఇష్టం అండి ఆ మాట. ఒక విధంగా అంటే నిరుపేదల కావడమే వాళ్ళకి అంత పెద్ద హృదయాన్ని ఇచ్చింది. ఎందుకంటే బీదరికం అంటే ఏంటో వాళ్ళకి తెలుసు, లేమి అంటే ఏంటో వాళ్ళకి తెలుసు, నొప్పి అంటే ఏంటో వాళ్ళకి తెలుసు.
కష్టం అంటే ఏందో వాళ్ళకి తెలుసు. కాబట్టి ఇంకోడు కష్టంలో ఉండంటే వీడికున్న కష్టంలో నుండి కూడా తొందరగా ఎందుకు ఇస్తుండో తెలుసా? కష్టం అంటే ఏంటో నాకు తెలుసు, ఆకలి అంటే ఏంటో నాకు తెలుసు, కాబట్టి ఇంకెవడన్నా ఆకలిగా ఉన్నాడు అని అంటే ఇచ్చేయి అని ఇస్తారండి వాళ్ళు. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి భారతదేశంలో కూడా నేను చాలా సంవత్సరాలు బతికినాను, వేరే దేశాల్లో కూడా, అమెరికాలో కూడా చాలా ఏళ్ళు బతికినాను. బీదరికంను కూడా చాలా చూసినాను, భారతదేశంలో కూడా వేరే దేశాల్లో. ధనవంతులను కూడా, మామూలు ధనవంతులు కాదు, ఇండ్లు కార్లు ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడతలేను, హెలికాప్టర్లు ఏరోప్లేన్లు ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. వాళ్ళని కూడా చూసిన నేను, వాళ్ళతో కూడా తిరిగిన, వాళ్ళ జీవితాలు కూడా చూసిన. నిరుపేదలు వాళ్ళు జీవితాన్ని చూసే విధానం, ఇతరుల అవసరాలు చూసే విధానం, ధనవంతులు ఇతరుల అవసరాలు చూసే విధానంలో చాలా డిఫరెన్స్ ఉన్నదండి. వీళ్ళు ఇక్కడ ఏమంటారంటే, నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. బహుగా విస్తరి బడా దిల్ హై అంటారు వాళ్ళకి. పెద్ద హృదయం ఉందండి వాళ్ళకి, పెద్ద హృదయం ఉంది, చాలా విశ్వాసం ఉంది. నా ఆశ, నా ప్రార్థన ఏంటండి, మీకు ఎంత పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నదన్నది ఇంపార్టెంట్ కాదండి. మీకు ఎంత సేవింగ్స్ ఉన్నాయి, ఎంత పెద్ద బిల్డింగ్ ఉన్నది. బై ద వే, పెద్ద బిల్డింగ్ ఉంటే సంతోషం, ప్రైజ్ ద లార్డ్. పెద్ద బిల్డింగ్ ఉండడం శాపం కాదు, కష్టం కాదు, నష్టం కాదు. కానీ ఆ బిల్డింగే మీ ప్రపంచం అనుకొని బిల్డింగ్ కోసమే మీరు బతికితే మాత్రం మీరు చాలా నష్టపోతున్నారు. పెద్ద బిల్డింగ్లలో ఉండి దాతృత్వం ఉన్న వాళ్ళని కూడా చూసిన, పేదవాళ్ళు కూడా పిసినారుగా ఉన్న వాళ్ళని కూడా చూశాను నేను. ఎందుకంటే కొంతమంది ఏమనుకుంటా అంటే గొప్ప వాళ్ళందరూ పిసినారు వాళ్ళు అని అంటారు. అట్లేం కాదండి, గొప్పగా ఉండి కూడా పెద్ద దిల్లు ఉన్న వాళ్ళని నేను చూశాను. కానీ పేదరికంలో కూడా తృప్తిగా సంతోషంగా ఇచ్చిన వాళ్ళని కూడా చూసినాను నేను. ఇక్కడ ఏమంటానంటే, వీళ్ళు ఏం చేశారో తెలుసా అండి, పౌలు వచ్చి ఇట్లా యెరూషలేములో చాలా సిచ్యువేషన్ బాగాలేదు, విశ్వాసులు చంపబడుతున్నారు, చాలామందికి ఇండ్లు కాలిపోతున్నాయి, బట్టలు లేవు, ఆహారం లేకున్నారంటే మాసిదోనియాలో ఉన్న సంఘం ఏం చేసిందో చూడండి. ఇక ఏమంటారంటే వాళ్ళు, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను. ఈ కృప విషయంలో మీకు చదవండి ఎవరన్నది. వినండి, మనపూర్వకంగా వారు ఏం చేసినట, మనపూర్వంగా వారు మమ్మను వేడుకొనుచు సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమ్మంతట తామే ఇచ్చిరని నేను, తమ్మంతట తామే ఇచ్చిండ్రు, ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినారు, బ్రతిమిలాడుకుంటా ఇచ్చిండ్రట అండి అటు వాళ్ళు. అది నేను మీకు చెప్పాలనుకున్నా. 3 విషయాలు. తమంతట తామే ఇచ్చిండ్రు, వాళ్ళు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇచ్చినారు, వాళ్ళ దరిద్రంలో ఇచ్చినారు, బ్రతిమిలాడుకుంటూ ఇచ్చినారు. అన్న ప్లీజ్ తీసుకో అన్న అంటారు వాళ్ళు. ఇట్లాంటి కేసు నేను ఎక్కడ చూడలే అండి. ఇయ్యండ్రా 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 అని బతిలాడే పాస్టర్లను చూసిన, బెదిరించే పాస్టర్లను చూసిన, ప్లీజ్ ఇయ్యండ్రా ప్లీజ్ ఇయ్యండ్రా అని అడిగేటోళ్ళని చూసిన. కానీ ప్లీజ్ తీసుకో అన్న అని ఇచ్చేటోని నేను చూడలే. దరిద్రంలో బీదరికంలో కూడా ప్లీజ్ తీసుకో అన్న, ప్లీజ్ టేక్ దిస్ అండ్ యూజ్ ఇట్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. ఇంగ్లీష్లో ఏముంటుందంటే దే బెగ్డ్ మీ అని ఉంటుందండి. బెగ్డ్ మీ అంటే దండం పెడతాను, దండం పెడతా, ప్లీజ్ బతిమిలాడిండంట, తీసుకోండి దయచేసి ఈ కానుక తీసుకొని పోయి యెరూషలేములో ఉన్నటువంటి విశ్వాసులకు ఇవ్వండి. భారతదేశంలో అండి దేవుని కృప వలన మన 2 రాష్ట్రాల్లో మనకు కూడా అప్పుడప్పుడు కష్టాలు వస్తున్నాయి, కానీ నిజంగా అంత పెద్ద శ్రమలు ఏమి లేవండి. మనకు అంత పెద్ద పర్సిక్యూషన్ ఏం లేదు. నువ్వు విశ్వాసివి కాబట్టి, క్రైస్తవుడు కాబట్టి, నీ విశ్వాసం కోసం నిన్ను వచ్చి ఊరికే తన్నేవాడు, కొట్టేవాడు, ఇల్లు కాల్చేటోడు అంత ఎక్కువగా జరగట్లే. ఇంకా మనకు జరిగే దినం వస్తుందేమో, కానీ ఇప్పటికైతే అంత ఏం లేదు. కానీ మన దేశంలోనే మన పొరుగు రాష్ట్రాల్లో కేవలం యేసయ్యను వెంబడిస్తున్న కారణాన, జస్ట్ బికాస్ దే ఆర్ ఏ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, కేవలం బైబిల్ పట్టుకొని పోయి వేరే వాటిలకు సువార్త చెప్తున్నందుకు కొంతమందిని లిటరల్గా వాళ్ళ జీవితాలను నరకం చేసి పెడుతున్నారు. వాళ్ళని కొట్టడం, వాళ్ళ ఇండ్లు కాల్చి పడేయడం, వాళ్ళ బిడ్డలను రేప్ చేయడం,
వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేసుకోవడం, భార్యలను బెదిరియడం, ఇక ఇక ఇట్లాంటి టార్చర్లు, హింసలు చాలా జరుగుతున్నాయి. నేను ఫారెన్ కంట్రీలో ఎక్కడో నార్త్ కొరియా గురించి, చైనా గురించి చెప్తానండి మీకు. జస్ట్ కొంచెం దాటండి, ఒరిస్సా ఉన్నది, ఛత్తీస్గఢ్ ఉన్నది, బీహార్ ఉన్నది, ఉత్తరప్రదేశ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ నైబర్స్. మన దేశంలో మన సహోదరులే ఇంతమంది ఇంత దీన స్థితిలో హింసించబడి దిక్కు లేకుండా బతుకుతుంటే మనకేమో సుఖం మీద సుఖం కావాలా? బై ద వే, నేను వ్యతిరేకిని కాదండి. మీరు సుఖపడుతుంటే ఎందుకురా మీరు ఇంత సుఖపడుతున్నారని నేను అనట్లే. కానీ ఈ సుఖంలో కూడా నీ పొరుగువాడు క్రీస్తు కోసం ఎట్లాంటి జీవితం జీవిస్తుండో ఆలోచించుకొని వాడితో నీ ఆశీర్వాదం పంచుకో. బతిమిలాడిచ్చిందట మాసిదోనియా సంఘము యెరూషలేములో సంఘానికి బతిమిలాడిచ్చిందట అండి. నా ప్రార్థన అదే అండి. ఇక్కడున్న మనము, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనము బతిమిలాడి నార్త్ ఇండియాకి పైసలు పంపాలి. తీసుకోరా భయ్. మణిపూర్లో ఉన్న క్రైస్తవులకు ప్లీజ్ తీసుకోండి. ఉత్తరప్రదేశ్లో ఉన్న విశ్వాసాలు ప్లీజ్ తీసుకోండి. మాకింత అవసరం లేదు, మాకు ఇన్నిన్ని బిల్డింగ్లు అవసరం లేదు, ఇన్నిన్ని బట్టలు అవసరం లేదు, ఇన్నిన్ని కార్లు అవసరం లేదు. ఉన్నాయి బట్ అవసరం లేదు, ప్లీజ్ తీసుకోండి. బ్రతిమిలాడి ఇచ్చినారట వాళ్ళు. పౌలు అంటాడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తా. పౌలు అంటాడు, ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు అంటాడు. పాల్, ద గ్రేట్ అపాజల్ పాల్ షాక్ తిన్నాడట. ఇంత చేస్తారని నేను అనుకోలే తమ్మి, వాళ్ళు ఇస్తారని నేను అసలే అనుకోలే. నేను ఎవరో ఇస్తారని అనుకున్నా, కానీ వాళ్ళు ఇవ్వలే, వీళ్ళు ఇచ్చినారు. పాస్టర్గా కొన్నిసార్లు మాకుండే ఒక తప్పు నోషన్, భావన ఏంటంటే ఏదైనా అవసరం ఉందంటే కొంచెం ఉన్నోళ్ళు అయితే తొందరగా ఇస్తారని మేము అనుకుంటాం. అని ఊరికే ప్రార్థన అవసరతలు వాళ్ళకే షేర్ చేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ పెద్ద బ్రదర్, ఆ పెద్ద సిస్టర్, ఎవరికైతే పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, పెద్ద పెద్ద డబ్బులు ఉన్నాయో ఊరికే చెప్తా ఉంటారు వాళ్ళకి, ఏమండి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అని. నేను పాస్టర్గా ఈ పాఠం అమెరికా పోయినాక నేర్చుకున్నాండి. ఎందుకంటే నేను చెప్పే కదా, నాకు అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారు. భారతదేశంలో కొన్నిసార్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి చెప్పినప్పుడు ప్రతిస్పందించిన వారు, నేను ఎవరో ప్రతిస్పందిస్తారనుకొని, అగైన్ ఇది నా హ్యూమన్ థింకింగ్, వాళ్ళకు పెద్ద పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేసి అక్కడ ఇట్లా అవుతుంది, ఇక్కడ ఇట్లా అవుతుంది అని ఏదో చెప్పి ఎవరో ఇస్తారని అనుకుంటే, యాక్చువల్గా ఇచ్చే దినం వచ్చేసరికి అక్కడ నుండి రాలండి డబ్బులు. నేను ఊహించని స్థలం నుండి వచ్చింది. ఆమెకు భర్త కూడా లేడు, ఆమె ఒక డైలీ లేబర్ పని చేసుకునే ఆమె. బట్ ఆమె ఇచ్చిందని నాకు ఎందుకు తెలిసిందంటే, నేను ఆ చర్చికి సీనియర్ పాస్టర్ని కాబట్టి ఆమె ఒక చెక్ రాసి చర్చ్లో వేస్తే, అమెరికాలో చాలామంది చెక్స్ రాస్తారు ఇట్లా క్యాష్ ఇవ్వకుండా. అయితే మా ట్రెజరర్ ఎవరైతే లెక్క పెడతారో వాళ్ళకు వేల డాలర్లు చూడడం పెద్ద ఆస్తి, ప్రతి వారం చూస్తూనే ఉంటాం అట్లా. కానీ ఈ చెక్ను చూసి వాళ్ళు చాలా షాక్ తిన్నారు. ఆమె పేరు చూసి నా దగ్గర తీసుకొచ్చింది, పాస్టర్ గారు ఈ చెక్ పలానా ఆవిడ దగ్గర నుండి వచ్చింది. నేను సీనియర్ పాస్టర్ కాబట్టి ఆయన మేము ఎందుకంటే ఆమె బీదరికం మాకు తెలుసు. ఆమెకు హస్బెండ్ లేడు, ఒక హ్యాండిక్యాప్డ్ పిల్లగాడు ఉన్నాడు, అండ్ ఆమెకు చాలా అవసరాలు ఉన్నాయి. మేమే చర్చ్ నుండి చాలాసార్లు ఆమెకు పైసలు ఇచ్చాం. మరి ఎందుకో దేవుడు ఆమెకు ఆ భారం ఇస్తే, ఆమె అంత పెద్ద చెక్ ఇస్తే వీళ్ళు వచ్చి సింపుల్గా మేము ఆ చెక్ను డిపాజిట్ చేయకపోతే అయిపోద్ది. సో వాళ్ళు నన్ను అడగడానికి వచ్చారు, మేము చేయాలా లేకపోతే డ్రాప్ చేసేద్దాం. నేను నా దగ్గర ఉంచండి, నేనే ఆవిడతో మాట్లాడతాను. తర్వాత ఒకసారి ఆమెతో మాట్లాడాను, పిలిచి ఆఫీస్ పిలిచి, అమ్మ ఐ వాంట్ టు టాక్ టు యూ. బై గాడ్స్ గ్రేస్ మన సంఘం చాలా ఆశీర్వదించబడినది. చాలామంది కూడా ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారు, ఇస్తున్నారు. ఎందుకంటే మీ అవసరాలు నాకు తెలుసు, మీ ఫ్యామిలీలో. సో మేబీ ఇప్పుడు అంతా క్రిటికల్ సిచ్యువేషన్ లేదు కాబట్టి మేబీ ఈ చెక్ నువ్వు ఉంచుకోవచ్చు అని అంటే, ఆమె బ్రతిమలాడింది నన్ను. సార్, నా లైఫ్లో నేను కొన్నే పనులు చేయగలను, కొన్నేసార్లు ఇవ్వగలను, ఇవ్వగలిగే ఈ ఒక్క అవకాశాన్ని నా నుండి తీసుకోకండి అని. నా లైఫ్లో నేను కొన్నేసార్లు ఇవ్వగలను, చాలా
చాలాసార్లు ఇవ్వలేకపోయినా, ఇవ్వగలిగే ఈ ఒక్క అవకాశాన్ని నా నుండి తీసేయకండి సార్, తీసుకోండి అని బాగా ఏడ్చాడు. నేను ఆ రోజు నా ఆఫీస్లోనే కూర్చొని బ్రతిమిలాడి ఇచ్చింది ఆమె. భారతదేశంలో ఎవరో సేవకులు కష్టపడుతుండంటే దేవుని కోసం ఇవ్వడం అనేది ఒక గొప్ప భాగ్యం అండి. హృదయంలో నిర్ణయించుకోండి, ఆయన రాజ్యం కోసం మనస్ఫూర్తిగా ఇవ్వండి. ఈయనను తృప్తి చేయడం కోసం, ఆయనను తృప్తి చేయడం కోసం, ఎవడికో తృప్తి చేయడం కోసం, ఎక్కడో పేరు రాసుకోవడం కోసం చేయకండి. ఆది సంఘం చేసిన ఇంకొక బ్యూటిఫుల్ సంగతి ఏంటంటే, సహవాసానికి వాళ్ళు సమర్పించుకున్నారు, దేవుడిచ్చిన వరాలను దేవుడి మహిమ కోసం వాడారు. మూడోది, ధారాళముగా దేవుని రాజ్యానికి ఇచ్చారు. ధారాళంగా దేవుని రాజ్యానికి ఇవ్వండి. మిమ్మల్ని మీరు ఇచ్చుకోండి, మీ దగ్గర ఉన్నది కూడా సంతోషంగా ఇవ్వండి. God will bless you and use your resources for God's kingdom. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మరి ఒకసారి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ఇవ్వడం అనే అంశం వస్తే చాలాసార్లు మేమందరం కూడా అనేక రీతిలుగా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. నాకే లేదు, నేనెవడికి ఇస్తా అని చాలాసార్లు మేము ఇవ్వగలిగిన సిచ్యువేషన్ నుండి కూడా ఇవ్వలేదు. మమ్మల్ని క్షమించండి. ఇవ్వడం అనేది ఎంత గొప్ప ఆశీర్వాదం అని మరి ఒకసారి నీ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు దేవా. మరి ఈ 2-3 దినాల కాన్ఫరెన్స్ ద్వారా మీరు అనేక విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ నుండి మేము వెళ్తున్నప్పుడు కూడా మా విశ్వాస జీవితంలో, మా యాత్రలో ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. మాకు శ్రమలు, కష్టాలు, లేములు ఉన్నా కూడా ఆ లేముల్లో కూడా ఇంకా లేని వారిని జ్ఞాపకం పెట్టుకొని మా ఆశీర్వాదాలు వాళ్ళతో పంచుకోవడానికి సహాయం చేయండి. నీకు ఇవ్వడం మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఆ భాగ్యాన్ని మేము ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయకుండా సంతోషంగా మా హృదయంలో నిర్ణయం చేసుకునే విధంగా దేవుని కొరకు, దేవుని రాజ్యం కోసం ఇవ్వడం మాకు నేర్పించండి. మా జీవితాల్లో మీరు మాకు ఇచ్చిన సమస్తాన్ని కూడా నీకే సమర్పిస్తూ నీ రాజ్యం కోసం జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఓకే అండి, మనందరం లేచి నిలబడితే విల్ క్లోజ్ విత్ దిస్ సాంగ్. నేను ఇంతమంది మనం నేర్చుకున్న పాట. ఓకే అండి, అగైన్ నేను ముందే మీకు చెప్పిన విధంగా ఇది వ్యక్తిగతంగా మనము దేవునితో చేస్తున్నటువంటి ఒప్పందం. ప్రభా, ఎవరు నాతో వచ్చినా రాకపోయినా, పరిస్థితులు మారుతున్నా ఏమైనా, నేను సాగిపోదును, ఆగిపోను. విశ్వాసములో, ప్రార్థనలో నేడు నేను ముందుకెళ్తాను ఎండిన ఎడారి లోయలలో. సో మనము స్క్రీన్లో కనబడుతుంది కాబట్టి విల్ ట్రై టు సింగ్. వచనంతో మనం స్టార్ట్ చేసుకుందాం. ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గృహలలో బీడులలో నేను తిరిగినను. ఎండిన ఎడారి లోయలలో నేను నడచినను, కొండ గృహలలో బీడులలో నేను
వచ్చిన 10,000 మంది పైబడిన పదిలముగానే నిరుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. 10,000 మంది పైబడిన పదిలముగానే నిరుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాకు కేడము నా కోటయు యేసే. నాకు కేడము నా కోటయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోదును ఆగిపోను నేను. విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు. విశ్వాసములో నేను ప్రార్థనలో నేడు. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోదును ఆగిపోను నేను. మీరు అలాగే నిలిచి ఉండగా ఈ 3 దినాలు కూడా దేవుడు అద్భుతంగా మరి నడిపించాడు. ఈ కాన్ఫరెన్స్ని బట్టి మరి అదే రీతిగా మరి ఎంతోమంది ప్రార్థించేశారు, తర్వాత పరిచర్య చేశారు కదా. మరి రేపు సండే మరి ఎవరైతే పని చేశారో వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. అట్ ద సేమ్ టైం ఈ 3 దినాలు కూడా మరి అన్న ఎంతో అద్భుతంగా కదా అనేకమైన విషయాలు ఈ 3 దినాల్లో అద్భుతంగా మనకన్నీ కూడా మళ్ళీ దేవుడు రిఫ్రెష్ చేశాడు. అందుని బట్టి మరి ప్రత్యేకంగా అన్న కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో దేవా నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం ప్రభా. నీ నమ్మకత్వాన్ని బట్టి ప్రభా, నీ కృపను బట్టి, నీ వాత్సల్యమును బట్టి, నీవిచ్చిన ఈ సహవాసమును బట్టి ప్రభా, ఈ 3 దినాలు ఎన్నో విషయాలు ప్రభా మీరు మాకు నేర్పించారు ప్రభా. వాటన్నిటిని కూడా ప్రభా మేము తలపోసుకుంటూ రాబోయే దినాల్లో ప్రభా మరి 12 సంవత్సరాలు నీ నమ్మకత్వాన్ని ప్రభా మీరు మాకు చూపించారు. రాబోయే సంవత్సరాలు కూడా ప్రభా మేము సిద్ధపడుతుండగా ఇంకను ప్రభా బలమైన సంఘముగా ప్రభా నీ వాక్యం ఏదైతే కోరుకుంటుందో ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ఆ లక్షణముల ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి ఉండగా ఇంకా రాబోయే సంవత్సరాల్లో మీ కొరకు బలమైన కార్యములు మేము చేయటకు ప్రభా ఏ ఉద్దేశం చేతనైతే ప్రభా మరి ఈ దువ్వాడ ఎన్ఏడిఎన్టీపీసీ పరిచయలు మీరు ప్రారంభించారో ఆ ఉద్దేశాలు ఈ ప్రాంతాల్లో ప్రభా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా రాబోయే దినాల్లో బలంగా ప్రభా నీ కొరకు పనిచేయటానికి ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి శక్తి కొలది, మీరు మాకు అనుగ్రహించిన మీ కృప కొలది ప్రభా ఇంకను ప్రభా విస్తరించులాగన దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నా. అదే రీతిగా ఉన్న సేవకులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాల్లో ప్రభా వారికి ఉన్న ఛాలెంజెస్ మీకు తెలుసు ప్రభా, వారికి ఉన్న అవసరాలు మీకు తెలుసు ప్రభా. ప్రతిదీ విరిగిన దేవుడు కనుక ప్రభా మీరు కృప చూపించండి
మరి సంఘముగా ప్రభా మేము కూడా వారి గురించి ప్రార్థిస్తూ ప్రభా వారిని ఎంకరేజ్ చేయటానికి కూడా కావాల్సిన కృపను దేవా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు దీవించమని ఈ 3 దినాలు మీరు మాకు ఇచ్చినటువంటి మంచి వాతావరణాన్ని బట్టి వసతులను బట్టి ప్రభా మీరు మాకు ఇచ్చిన వనరులను బట్టి ప్రభా మీరు మాకు ఇచ్చిన ఈ సౌకర్యాన్ని బట్టి అందుకంటే ప్రాముఖ్యంగా ప్రభా నీ వాక్యం ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ సహవాసాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు తెలియచేస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ నమ్మకమైన హస్తాలకు అప్పగించుకుంటూ మరి అన్న చేసే పరిచయను కూడా మీరు దీవించండి. తనకు మీరు అప్పగించిన బాధ్యతను కూడా మరి నమ్మకంగా నెరవేర్చడానికి కావాల్సిన కృపను మీరు దయచేయండి. రేపటి దినాన్ని తిరిగి ప్రయాణం అవుతుండగా కూడా నీ క్షేమ భద్రత మీరు దయచేయమని తిరిగి ప్రభా మేము కలుసుకునే పర్యంతం కూడా మీ కృపాక్షేమం మాతో ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తూ నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ.